ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చెయ్యి, చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఈ వ్రతం చెయ్యి, చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు, చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని ఈ వ్రతం చెయ్యి అంటే ఇప్పుడు వద్దులేండి తర్వాత చేస్తానంటే కదండి. ఏకాదశి వ్రతం నిజానికి అంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా, వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు